మరి ఎలా ఉండబోతోంది బీహార్ ఎన్నికల ఫలితం? బీహార్ దంగల్లో పైచే సాధించేది ఎవరు? దీనికి సంబంధించి అనాలిసిస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఇంపాక్ట్పై కూడా మనం చివరిలో మాట్లాడదాం. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, బీహార్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. టెంటేటివ్గా దాదాపు తొలి విడతకి ఈ రోజు నుంచి చూసుకుంటే నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మీ అంచనా ఏంటి? బీహార్ ఫలితం అనేది ఖచ్చితంగా ప్రజెంట్ నేషనల్ ట్రెండ్ని తెలియజేస్తుందా? ఎందుకు పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు బీహార్ని? ఒకటి, నేషనల్ ట్రెండ్ తెలియజేస్తుందంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ఎలక్షన్లు ఏ రకంగా అయినా మారవచ్చు. నేషనల్ ట్రెండ్ వేరే. అది నరేంద్ర మోడీ ఎలక్షన్ కూడా కాదు. 243 ఎమ్మెల్యేలు, ఇది 2 పార్టీలే, 2 ఫ్రంట్లే గత 35 సంవత్సరాలు పోటీ చేసేవారు. బీజేపీ ఒక పక్కన, ఇంకో పక్కన లాలూ ప్రసాద్ యాదవ్. 35 సంవత్సరాలు ఇలాగే ఆట జరిగింది 1989 నుంచి దాదాపు. కానీ ఒక కొత్త ఫ్యాక్టర్ బీహార్లో వచ్చింది, ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఒక సెలబ్రిటీ, ఎలక్షన్ అని తెలుసు. బీహార్లో ఎలక్షన్ పోటీ చేయించేయడం, నితీష్ కుమార్ లాలూ తరఫున గెలిపించేయడం అంటే ఆయన గెలిపించలేదు, కానీ అన్నీ తెలుసు. గత సంవత్సరం బట్టి ఆయన పార్టీ జనసూరేజ్ పెరుగుతూ ఉన్నారు. సపోర్ట్ పెరిగింది అంటున్నారు. ఎంత పెరిగింది అది చెప్పలేం. కానీ దాదాపు ఏ సర్వే చూసినా ఒక 20% మంది ఆయన మంచి ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు. కానీ కులం, మతం అన్నీ మర్చిపోయి కొత్త వాడికి వేస్తారా అయితే అది కష్టం బీహార్లో ఏంటి ఎక్కడైనా. ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి వచ్చిన అడ్వాంటేజ్, ఈ పాత వాళ్ళు మీకు ఏం చేస్తారు? లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ 89 నుంచి దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించారు. ఏం తీసుకొచ్చారు? కుటుంబం తప్ప అని చెప్తున్నది. కొంతవరకు ప్రజలకు దిగింది. అలాగే నితీష్ కుమార్ కూడా ఆయన టైం అయిపోయింది, ఆయన చుట్టూరా పాత వాళ్ళే ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ బీహార్లో కొంతమంది వింటున్నారు ఈ మాట. మార్పు కావాలంటే నేను మార్పు అంటే లాలు కాదు, పాత సరుకు చెప్తున్నారు. చాలా లోతుగా వెళ్ళింది ఇది, చాలా లోతుగా. వచ్చే ఒక నెలల క్రితం మీరు అడిగితే ఎవరు పై చేయి అంటే తప్పకుండా అప్పుడు నితీష్ కుమార్ బీజేపీ అని చెప్తుంది. ఇప్పుడు చెప్పలేకపోతా, ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇతనికి ఎంత సపోర్ట్ ఉంటుంది, అందరికీ తన పేరు తెలుసు. 2 సంవత్సరాలు బట్టి సీరియస్గా పాదయాత్రలు చేసి ఊరు చాలా తిరిగి పాపులర్ అవ్వేదో అందరికి తెలుసు. యువకులకే కాదు అందరికీ మనం మార్పుకి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. జరుగుతుందా? ఒక 10% ఓట్లు కనుక దాచితే ప్రశాంత్ కిషోర్కి ఎవరు గెలుస్తారో చెప్తాం. తారుమారు అయిపోతుంది పరిస్థితి, తారుమారు అయిపోతుంది. అంటే పుల్లారావు గారు మీరు ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాగా ప్రశాంత్ కిషోర్ కీ ఫ్యాక్టర్ అవుతారా? ఖచ్చితంగా ట్రంప్ కార్డ్ అవుతారా? ఛాన్స్ ఉందా? ట్రంప్ కార్డ్ అవుతాడు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇతనికి నేను అనుకుంటున్నా కొంచెం మంచి శాతం ఓట్లు వస్తాయి. క్యాండిడేట్స్ కూడా మంచి వాళ్ళు దొరుకుతున్నారు, పాపులర్ పీపుల్ దొరుకుతున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ అతనికి అనే తెలుసు ఎక్కడ ఎవరిని పెట్టాలో. సో ఇవన్నీ ఇలా చూస్తే ఇక మనకు 10 రోజుల్లో తెలిసిపోతుంది ఆ గాలి క్యాండిడేట్స్ ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు లేరు, ఎలా ఉంటుంది. ఈయన కొత్త పాలిటిక్స్. కానీ ఒకటి మాత్రం మీరు మర్చిపోకూడదు, బీహార్కి నేపాల్ బోర్డర్ 1000 కిలోమీటర్. కోట్ల మంది అనగానే లక్షల మంది అక్కడే ఉంటారు బీహారీలు. వాళ్ళు నేపాలీస్ ఇక్కడే ఉంటారు, బంధుత్వాలు అంతా 100 సంవత్సరాలు బట్టి ఉన్నారు. అక్కడ కూడా మొన్న జరిగిందంతా ఇంపాక్ట్ ఉన్నది బీహార్లో. ఓకే, మనకి మార్పు తీసుకురావచ్చు కదా. మళ్ళీ లాలూ ప్రసాద్ కొడుకు లాలూ ప్రసాద్ చూడాలా, మళ్ళీ నితీష్ కుమార్ చుట్టూరా. నితీష్ కుమార్ అంటే మంచి మర్యాద, మౌలి అంటే మర్యాద. కానీ వాళ్ళ సరుకు, వాళ్ళ లగేజీ పాత లగేజే కదా, పాత సామానే కదా అని చెప్తున్నారు. పాత సామాన్తో కొత్త వ్యవహారం ఎలాగొస్తుంది? ప్రస్తుతం బీహార్లో ఒక రివోల్ట్ జరిగే అవకాశం ఉన్నదా అంటే ఇక చెప్పలేకపోతాం. ఓకే, క్యాండిడేట్స్ డిక్లేర్ అవ్వినా నెక్స్ట్ డే బట్టి మనం చెప్పగలం. ఓకే, పుల్లారావు గారు, గత ఎన్నికల్లో మనం చూస్తే భారతీయ జనతా పార్టీ 84 స్థానాలు గెలుచుకుంది. బట్ జేడీయూ 48 స్థానాలు గెలుచుకుంది. కానీ నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ
ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చీఫ్ మినిస్టర్షిప్ తీసుకున్న యోచనలో ఉందంటున్నారు. అది వాస్తవమేనా? అది అంటే మేము గెలుచుకున్న స్థానంగా చూడాలన్న అంచనాలో ఆ పార్టీ ఉందంటున్నారు. జరగచ్చా అది? ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, బీహార్ ఒకే ఒక ఉత్తర భారత్ రాష్ట్రం, పశ్చిమ భారత్ రాష్ట్రం ఇప్పుడు వరకు బీజేపీ ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు వరకు పరిస్థితులు ఆ నియోజకవర్గం అలాగ ఉన్నాయి. 15-20 పార్టీలు ఉన్నాయి. పెద్ద బీజేపీ నాయకుడు ఎవరు పెరగలేదు అక్కడ. ఒక రాజస్థాన్ లో బైరామ్ సింగ్ షెకావత్ లాగా, లేకపోతే మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ లాగా. అంటే పుల్లారావు గారు ఇప్పటి వరకు లేరు కాబట్టి ఇప్పుడు కోరుకోవడంలో తప్పులేదు కదా. ఎన్నికల్లో కూడా జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి కదా. బాగా బీహార్ లో రాకెట్ లో కూర్చొని చంద్రమండలానికి వెళ్ళిపోయి కోరుకోవచ్చు, కానీ కుదరట్లేదు కదా. ఓకే, ఇప్పుడు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి బీజేపీ అవ్వారంటే కోalition లో అవ్వారు, సొంత సొమ్ముతో అవ్వలేదు కదా. అవ్వలేదు కదా. బీహార్ లో చూడండి, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీఎం చేశాడు, జార్ఖండ్ లో చేశాడు, అలాగే మధ్యప్రదేశ్ లో చేశారు, అస్సాంలో కూడా ఒకరు వచ్చారు, మీరు ఢిల్లీ వచ్చారు, రాజస్థాన్, అన్ని హిందీ స్పీకింగ్ రాష్ట్రాల్లో వచ్చారు. ఇక్కడ రావట్లేదంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఓకే, 20% మైనారిటీ ఓట్లు ఉన్నాయి, అక్కడక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తన నాయకత్వం లేకపోవటం, వాళ్ళు కరెక్ట్ గా స్ట్రాటజీ చేయకపోవటం కుదరదు. వాళ్ళకి 80 సీట్లు వచ్చినా 90 వచ్చినా ఇంకోళ్ళు పెట్టుకోవాలి ముందల, లేకపోతే పని జరగదు, ఆ గవర్నమెంట్ నిలబడదు, కుదరదు. ఆశ ఉంది, ఆ ఆశ కూడా మంచిది కాదు. ఓకే, ఆ ఆశ చెప్పుకోవటంలో వాళ్ళకి నష్టం వచ్చేస్తుంది అక్కడ బీహార్ లో. ఓకే, జేడీయూ వాళ్ళు తక్కువ ఓట్లు వేస్తారు. ఇది సో నా వ్యూ ఏమిటంటే, బీజేపీకి 100% పెద్ద నాయకులకు తెలుసు, నితీష్ కుమార్ తప్పదు, ఇంకో ఫేస్ కావాలి కదా. ఓకే, దేవేంద్ర ఫడ్నవీస్ ఒకసారి చేశాడు కాబట్టి నిలబెట్టారు. నితీష్ కుమార్ ఇమేజ్ కూడా ఇప్పుడు పడిపోయింది కదా, వయోభారం కూడా కారణంగా. అదేం పడలేదు, అది కొంచెం క్యాండిడేట్ ఫర్ ఎన్డీఏ నితీష్ కుమార్ ఇమేజ్ ఇంటాక్ట్ గా ఉన్నది, ఒక ఆనెస్ట్ మ్యాన్ అని, మంచి చేసేదని, ఏది జంగిల్ రాజు ఉన్నాయి. ఆయన ఇటు వెళ్ళాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు అంటే ఆయన సర్వైవల్ కోసం వెళ్ళాను అన్నాడు, అలాగే చేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా 20 సంవత్సరాలు. అవును, ఉన్నాడు కదా. రైట్ సార్. ఒకసారి అటు వెళ్ళాడు, ఒకసారి ఇటు వెళ్ళాడు, ఇలాగ వచ్చేసాడు, అలాగ వచ్చాడు అంటే ఉన్నాడు కదా 20 సంవత్సరాలు కంటిన్యూస్ గా 9 సార్లు ప్రమాణ స్వీకారం అవ్వాడు. అతన్ని ముట్టుకుంటే బీజేపీకి ఉన్న బలం కూడా పోతుంది, పెద్ద శత్రువుల చేతిలో బీహార్ వెళ్ళిపోతారు. బీహార్ కనుక బీజేపీ చేతిలోనే జారిపోతే రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు చాలా కష్టం అయిపోతుంది బీజేపీ. ఒక టెంపో వస్తుంది. అందువల్ల నితీష్ కుమార్ కి నాకు ఒక్క సీట్ అయినా ఎక్కువ ఇవ్వాలి సెంటిమెంట్ గా అన్నారు, ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళే దెబ్బతింటారు. కానీ అని ఇలాగుండగా ప్రశాంత్ కిషోర్ ని మీరు మర్చిపోవద్దు. ఈ లాస్ట్ ఏం చేస్తాడో మనం చెప్పలేము. రైట్, మీరు అన్నట్టుగా అందరి దృష్టి ప్రశాంత్ కిషోర్ పైన డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడా, ఒక ఫ్యాక్టర్ గా మిగిలి